రాత్రి మా ఏరియాలో జరిగింది యాత్ర. ఇప్పుడే చూసాను ఈ మా జాతర ఎట్లుందంటే రవితేజ గారు భద్రా మూవీ ఎట్లా తీశారో ఆ విధంగా ఉంది ఈ సినిమా. ఎందుకంటే రవితేజ గారు చాలా మంది అన్నారు ఏజ్ అయిపోయింది ఇంకా సర్దుకోవాలనేసి. ఎవరు చెప్పారన్నా రవితేజ ఏజ్ అయిపోయింది అనేసి. ఈ సినిమాకి వచ్చి చూడమని రవితేజని ఎంత అందంగా ఉన్నాడంటే ఈ మూవీలో చాలా అందంగా ఉన్నాడు రవితేజ ఈ సినిమాలో. యాక్టింగ్ గురించి చెప్పలేదన్న. రవితేజ యాక్టింగ్ ఎట్లా ఉండదు రవితేజ యాక్టింగ్. విలన్ అయితే అన్న భయ బుర్ర పాడు చేశాడన్న. సేమ్ నాలాగే ఉంటాడన్న సినిమాలో విలన్ కూడా. నన్ను చూసాప నేనేనా ఊహించుకుంటానన్న సినిమాలో విలన్ కూడా. అంత బాగుండదని ఈ సినిమా విలను అన్న. ఈ 2025 అక్టోబర్ వరకు వచ్చే సినిమాలు అన్నిటికీ ఒకసారి పోల్చుకుంటే ఈ సినిమా చాలా 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 బెటర్ అని. చాలా మంది ఇప్పటి వరకు మనం ఫ్యామిలీతో సినిమా చూడడం కోల్పోయాం. ఈ సినిమాను మాత్రం చిన్న పిల్లల కానించి మంచం మీద కూర్చున్న ముసలోడి వరకు ఈ సినిమా లేసి వచ్చి చూడాలి. అంత బాగుంది సినిమా. డైరెక్ట్ ఎవరో కానీ నాకు తెలియదు కానీ నాగవంశీ గారి నిర్మాత మాత్రం చాలా బాగా ఈ సినిమాని ఖర్చు పెట్టేసి చాలా విధంగా సూపర్ గా సినిమా తీశారు భయ్యా. అన్న రవితేజ అన్న కోట్ల గురించి ఆలోచించొద్దన్న. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సినిమాలో హీరోయిన్ అయితే మాత్రం కత్తిలాగా ఉందన్న.